ఎగ్స్ ఎలా ఉడకబెడతారండి? నేను ఇప్పుడు ఇలా ఉడకబెడతాను. రైస్ పెడతాను. రైస్ పెట్టిన తర్వాత రైస్ మీద ఇదో ఈ ప్లేట్ ఇలా పెట్టేస్తాను అనమాట. పెట్టేసి ఇలా ఎగ్స్ పెడేస్తాను. దీంట్లో ఎగ్స్ ఉడుకుతుంది, రైస్ ఉడుకుతుంది అనమాట. అంటే కరెంట్ కుక్కర్లో రైస్ పెట్టుకుంటాం కదా, అలా చిలవరి గిన్నెల్లో అన్నం తినకూడదు వండుకొని అని అన్నారని చెప్పేసి నేను ఇది పాత కుక్కర్ అనమాట మాది, ఎప్పుడో కుక్కర్ ఇది. దాంట్లో ఇలా స్టీల్ గిన్నె పెట్టేసి రైస్ చేస్తాను. అదే రైస్తో పాటు ఎగ్స్ కూడా పెట్టేస్తాను. ఇప్పుడు మా బాబుకి క్యారేజ్ కట్టడానికి అన్నమాట, ఇది బాక్స్ పెట్టడానికి రైస్ బాక్స్ పెట్టేస్తాను. తర్వాత ఎగ్స్ ఇస్తాను తినడానికి. రైస్ పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, మనం చేశాను, ఇప్పుడు మీకు కూర చూపించాను కదా. ఇది ఏం కూర? మన వాటర్ మెలోన్ తొక్కతో తయారు చేసిన కూర ఇది. కూరలో పెడతాను. చల్లారిన తర్వాత బాక్స్లో పెడతాను అన్నమాట. ఎర్రగా ఉంది కదా అని చెప్పేసి మీరు ఏంటో అనుకోకండి, కారం తక్కువగా ఉండే మిరపకాయలు, కాశ్మీర్ చిల్లీ అంటారు కదా, అవి కొంటాను. కారం ఉన్న మిరపకాయలు కొంచెం, అవి కొంచెం వేసి ఆడిస్తాను కాబట్టి చప్పగానే ఉంటుంది కారం. కూర మాత్రం చూడటానికి చాలా ఎర్రగా కనిపిస్తుంది. అదండి. ఓకే, నేను ఉండండి ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. నేను చెప్తాను ఉండండి. కూర బాగుందండి. కూర చాలా బాగుంది. మానవయ్య కూర పప్పులాగే ఉంది బాగుండడం అంటే. అది సరే అండి.